ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ తెలంగాణ ప్రాంతంలో వెనుకబడిన జిల్లా. ఈ జిల్లాలో ఈ నెల 7వ తేదీన ప్రజలకు చేరువలో బ్యాంకింగ్ సేవలు అనే అంశంతో ఆర్బీఐ హైదరాబాద్ యూనిట్ వారు పలు కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని ఇచ్చోడ మండలంలోని ట్రైబల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక సమీకృతం అనే అంశాలను వివరించారు. అంతేకాకుండా బ్యాంక్ ద్వారా ప్రజలకు అందుతున్న పలు సేవల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ కృష్ణమోహన్, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి రిజర్వ్ బ్యాంక్ అనగానే తెలిసేది బ్యాంక్ నోటు. ఇవి ముఖ్యంగా ఈ నోట్లు ఏంటంటే చలామణిలో పెట్టడం, తర్వాత నోట్లు పాతవైపోతే మళ్ళీ వాటిని విత్డ్రా చేయటము, ఈ బాధ్యత అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వర్తిస్తుంది అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలుగులో భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంటారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు 1935వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. రిజర్వ్ బ్యాంక్ ఏంటంటే మొత్తం అందరికంటే పెద్ద అధికారి గవర్నర్ గారు. గవర్నర్ గారితో పాటు 14 మంది డైరెక్టర్లు ఉంటారు అనమాట. మొత్తం ఈ రోజు సర్క్యులేషన్ లో మొత్తం భారతదేశం అంతా కలిపితే 49 బిలియన్ పీసెస్ ఆఫ్ నోట్స్ సర్క్యులేషన్ లో ఉన్నాయన్నమాట. అయిన తర్వాత దీని విలువ చూస్తే ఈ 49 బిలియన్ పీసెస్ యొక్క విలువ చూస్తే సుమారుగా 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్ల రూపాయల విలువ నోట్లు ఇవి సర్క్యులేషన్ లో ఉన్నాయన్నమాట. మన భారతదేశంలో ఈ నోట్లు ముద్రించడానికి 4 ప్రెస్లు ఉన్నాయి. నోట్లు ముద్రించడానికి 4 ప్రెస్లు ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ఒకటి మైసూర్ కర్ణాటకలో, రెండోది సాల్బోని వెస్ట్ బెంగాల్లో, మూడోది నాసిక్ మహారాష్ట్ర, 4 దేవాస్ మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. సాత్ నంబర్ గ్రామం ఇది ఒక ట్రైబల్ విలేజ్. ఇక్కడ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో భాగంగా ఆర్బీఐ నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నదీం, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎస్బీఐ ఇచ్చోడ బ్రాంచ్ అధికారులు పాల్గొన్నారు. బ్యాంకుల ఉపయోగం ఆర్బీఐ వివరించగా తద్వారా ఎలా లబ్ధి పొందవచ్చో జిల్లా కలెక్టర్ వివరించారు. ఇక సమీకరణం అంటారు. అంటే ఈ డెవలప్మెంట్ మనం చేసే అభివృద్ధిలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఇప్పుడు ఈ రోజున బ్యాంక్ వాళ్ళు అనేక సర్వీసెస్ ఇస్తున్నారు. బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయటం, అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత లోన్ సౌకర్యం కలిగించడం, లోన్ సౌకర్యం తర్వాత అనేక రకాల సేవలు ఉన్నాయి. ముందు వాటిని యూటిలైజ్ చేసుకోవాలంటే వాటి గురించి మనకి తెలియాలి. ఇప్పుడు మన రాష్ట్రం అనేక రంగాల్లో ముందుంది. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని కానివ్వండి, వీటిలో ఉందన్నమాట. ఇదే విధంగా రిజర్వ్ బ్యాంక్, భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా, ఏ ఒక్కరికి కూడా ఎటువంటి బ్యాంకింగ్ సౌకర్యం లేదు అన్న ఇబ్బంది కలగకుండా అనేక ప్రణాళికలు చేసుకోవడం జరుగుతుంది. మన దేశంలో ఈ పెద్ద బ్యాంక్ అంటే బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో, కమర్షియల్ బ్యాంక్స్ కానీ, గ్రామీణ బ్యాంక్ కానీ, ఏదైనా బ్యాంక్ అయినా సరే దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. వాళ్ళకి మార్గదర్శనం ఇవ్వడము, అదేవిధంగా వాళ్ళకి ఈ డబ్బు ఇవ్వడము, అవి అంతా చేసే కార్యక్రమం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశంలో, మొత్తం భారతదేశంలో చేస్తున్నది. వాళ్ళ ద్వారంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఐకేపీ సంఘాలు ఏర్పాటు అయిన తర్వాత డ్వాక్రా మహిళలు దాదాపు అన్ని కుటుంబాల నుండి ఒక బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఇప్పుడు ఉన్నాయి. ఇంకా కొన్ని కుటుంబాలకి సంబంధించిన ఇంకా బ్యాంక్ అకౌంట్స్ లేవు. దాని గురించి ప్రత్యేకంగా ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డబ్బులేమీ లేకుండానే 60 బ్యాంకు ఖాతాలు తెరవడం విశేషం.
ఆర్బీఐ తీసుకున్న సెక్షన్ తర్వాత ఆదిలాబాద్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ లో జరిగిన కార్యక్రమంలో దొంగ నోట్లను ఎలా గుర్తించవచ్చో ఆర్బీఐ జీఎం సంజయ్ వివరించారు. దొంగలు అరికట్టడానికి ప్రధానమైన అస్త్రం మన చేతుల్లో ఉన్నది మనకి నోట్లను గుర్తించడం చేతనవాడు. ఈ దొంగ నోట్లను గుర్తించడం అనేది ఇది ఒక పెద్ద టెక్నికల్ అయిన విషయం కాదు, పెద్ద టెక్నాలజీ లేదు ఇందులో. కేవలం కావలసినది కొంత అవగాహన. దీనికోసమని రిజర్వ్ బ్యాంక్ తరఫున మేము ప్రతి చోట వర్క్ షాప్స్ పెడుతున్నాం అన్నమాట. ఈ వర్క్ షాప్ లో అరగంట నుంచి గంట సేపట్లో మీరు కూడా ప్రతి వాళ్ళు కనీసం దొంగ నోట్లను గుర్తించవలసిన మామూలుగా వచ్చే దొంగ నోట్లను గుర్తించడానికి చాలా ఈజీగా పద్ధతులు నేర్చుకోవచ్చు. సేవాలోపం వల్ల వచ్చే ఇబ్బందులను బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ వ్యవస్థ ద్వారా ఎలా పరిష్కరించుకోవచ్చో కృష్ణయ్య గారు వివరించారు. ముఖ్యంగా ముందస్తు నోటీస్ ఇవ్వకుండా ఛార్జీలు వసూలు చేస్తారు. అలాగే మనకి తెలియకుండానే మన ఖాతాలో చేస్తారు, ఎవరు చెప్పుకోవాలి. అలాగే పెన్షన్ చెల్లింపులో జాప్యం, ఎవరు చెప్పుకోవాలి. చిగురు పైన నోటీసులు తీసుకోవాలి, ఎవరు చెప్పుకోవాలి. తెల్లగారి వేలు చిరునామా రాష్ట్రాలు మాకు అభ్యర్థిస్తే ఏదో పరిశీలిస్తారు. అయితే బ్యాంకులో ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడైనా సరే ముందు బ్యాంక్ అప్పు చేసిన తర్వాత ఒక వారం టైం ఇవ్వాలి. మాకు 30 రోజులు టైం ఇవ్వాలి. ఈ శనివారం ఉదయం ఎస్బీహెచ్, ఎస్బీఐ ఆదిలాబాద్ బ్రాంచీలలో నాణాల పంపిణీ మరియు చిరిగిన నోట్ల మార్పిడి కార్యక్రమాన్ని ఎస్బీహెచ్ ఎండి రేణు చెల్లు గారితో కలిసి ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ ఎన్ కృష్ణమోహన్ గారు ప్రారంభించారు. అనంతరం 2 బ్యాంకులలోనూ ఖాతాదారులకు నాణ్యాలను నోట్ల మార్పిడి కార్యక్రమాన్ని ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ కృష్ణమోహన్ గారు స్వయంగా ప్రారంభించారు. వృత్తి విద్యా కోర్సుల తర్వాత కొన్ని వృత్తి